కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణను గుంతకల్లు రైల్వే బ్రిడ్జి కింద గత 16 రోజుల కిందట హత్య చేసిన 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మొత్తం మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, పత్తికొండ డీఎస్పీ వెంకటరమణయ్య ఇక మీడియాకు తెలిపారు. కర్నూలు జిల్లా చిప్పగిరి ఎంఆర్పీఎస్ నేత, ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణను గత 16 రోజుల క్రితం గుంతకల్లు శివారులో టిప్పర్తో ఢీకొట్టి లక్ష్మీనారాయణను హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి 4 నిందితులను గతంలో ఆలూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ప్రధాన నిందితుడు పెద్దన్నతో పాటు 7 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ వెంకటరామయ్య మీడియాకు తెలిపారు. మీకు అందరికీ తెలుసు, మన గత 27/4/25 తారీఖున మన గుంటకల్ నుంచి చిప్పగిరికి వచ్చేటువంటి రోడ్లో రైల్వే బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి మృతుడు లక్ష్మీనారాయణ హత్య కేసులో ఇప్పటికే మనం 2వ తారీఖున గౌసియా, రాజేష్ అండ్ సౌభాగ్యాలను అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని, అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకొని మరీ తిరిగి విచారించిన తర్వాత వచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి, తగినటువంటి ఆధారాలను బట్టి మనం గుమ్మనూరు నారాయణ అలియాస్ పచ్చార్లపల్లి నారాయణ అనేటువంటి వ్యక్తిని మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ గుర్తించి అరెస్ట్ చేసి నిన్ననే రిమాండ్ పంపడం కూడా జరిగింది. సో తదనుగుణంగానే మిగిలినటువంటి ముద్దాయిలను కూడా ఈరోజు ఉదయం, సో మనం ఇంతకుముందు అరెస్ట్ చేసినాం కదా, ఈరోజు ఉన్నటువంటి మిగిలినటువంటి ఏదైతే ఉన్నారో 7 మంది ముద్దాయిలని మనం ఈరోజు అదుపులోకి తీసుకొని మేకల శ్రీనివాసులు, సారాయి పెద్దయ్య, బోయ గోవిందు, బోయ రాము అంటే కర్రె రాము, ఇతనే మన మోటార్ సైకిల్ వాడుకొని సమాచారం అందించిన వ్యక్తి. ఒడ్డే నవీన్ ఇనుప పైపుతో అద్దాలు పలుకొట్టిన తర్వాత మళ్ళీ తల మీద కొట్టినటువంటి వ్యక్తి. జీర్ల ధనుంజయ, దొడ్ల మనోహర్, వీళ్ళు మన వైటీ చెరువు గోవింద్తో పాటు రోడ్డు మీద ఎవరు రాకోకుండా జనాలని అక్కడికి అడ్డుకున్నటువంటి వ్యక్తులు. సో ఈరోజు మనం ఈ 7 మందిని కూడా మనం అరెస్ట్ చేసి ఇప్పుడే కోర్టుకు పంపుతా ఉన్నాం. ఇంకే కేసులో తదుపరి మనకు మెడికల్ రిపోర్ట్స్ కానీ మన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఆధారం కానీ వచ్చేటువంటి దాన్ని బట్టి కేసు స్ట్రెంథన్ చేసేదానికి చేసి తప్పకుండా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో మన కోర్టులో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఇవి. థ్యాంక్ యూ అమ్మా.